నమస్తే అందరికీ, నేను మీ మధుకిరణ్. నా ట్రావెల్ ఛానల్ రైడర్ ఎంకేకి స్వాగతం. స్టే ట్యూన్ ఫర్ రెగ్యులర్ ట్రావెల్ అప్డేట్స్. ఈ సిరీస్లో మనం విజిట్ చేసినవి భద్రాచలం పాపికొండలు, పర్ణశాల, హేమాచల్ నరసింహస్వామి టెంపుల్ని చూడొచ్చు. ఈ వీడియోలో మీకు చూపించబోతున్న టెంపుల్స్ మన తెలంగాణ గిరిజనుల ఇష్టదైవమైన సమ్మక్క మరియు సారక్క కొలువై ఉన్న మేడారం, వరంగల్ దగ్గరలో ఉన్న రామప్ప టెంపుల్, భద్రకాళి టెంపుల్ మరియు 1000 స్తంభాల గుడి. హేమాచల్ నరసింహస్వామి టెంపుల్ దర్శనం అయ్యాక మేము స్టార్ట్ అయ్యాం 53 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమ్మక్క సారలమ్మ జాతర జరిగే మేడారం అనే ప్లేస్కి. సమ్మక్క సారక్క జాతర గురించి మెయిన్ విషయాలు తెలుసుకుందాం. ఈ జాతర ములుగు జిల్లా తాడ్వాయి మండలానికి చెందిన మేడారంలో జరిగే ఒక గిరిజన జాతర. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ. ఈ జాతర తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది. వివిధ రాష్ట్రాల నుండి లక్షలాది మంది హాజరవుతారని అంచనా. ఈ జాతర మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండకోణల మధ్య ఈ చారిత్రాత్మకమైన జాతర జరుగుతుంది. మన రాష్ట్రాల నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుండి లక్షల కొలది భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఒక 50 కిలోమీటర్లు అడవి ద్వారా జర్నీ చేసుకుంటూ మేడారం చేరినాం. ఈరోజు 26 జనవరి రిపబ్లిక్ డే, సండే. ఈ అడవిలో అంటే ఈ టైంలో ఎవరు ఉంటారేమో అనుకున్నాం, కానీ జనాలు చాలామంది వచ్చారు. విందు భోజనాలు చేస్తారు, పిక్నిక్స్, అడవి మధ్యలో వండుకోవడం, తినడం అన్నీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ టెంపుల్ ఒక 400 మీటర్ దూరంలో ఆపేశారు వెహికల్స్. ఇక్కడ పార్క్ తీసుకున్నాం. ఫస్ట్ టైం వచ్చా మేడారం జాతరకి. జాతర టైంలో కాకుండా నార్మల్ టైంలో వచ్చాం. ఎలా ఉందో చూద్దాం. అమ్మవారికి బంగారం తులావరం చేస్తారు. బంగారం అంటే గోల్డ్ కాదు, బెల్లం అన్నమాట. ఈ విధంగా బెల్లంతో అమ్మవారి సమర్పణ చేస్తారు. అంటే పిల్లల్ని మన వెయిట్ ప్రకారం అమ్మవారికి ఇవ్వచ్చు అనమాట. ఇదిగోండి, సమ్మక్క సారక్క అంటే సమ్మక్క సారలమ్మ. యాక్చువల్గా సమ్మక్క అంటే దుర్గామాత, సారమ్మ డియర్ పైన ఉన్నారు, జింక పైన. ఇది గుడి దగ్గర ప్రాంగణం. చూస్తున్నారా, బాగా రష్ ఉంది. ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరు ఉండరేమో అనుకున్నా, కానీ జనాలు బాగానే ఉన్నారు. గుడి చిలకల గుట్ట. ఇక్కడంతా కూడా బంగారం అమ్ముతున్నారు, అంటే బెల్లాన్ని అమ్ముతున్నారు. మేడారం వనదేవతల ప్రాంగణంలో. ఓకే, చెప్పులు కానీ షూస్ కానీ ఎట్టి పరిస్థితుల్లో వేసుకొని వెళ్ళకూడదండి. ఆదివాసీల మనోభావాలు దెబ్బతింటే సీరియస్ గా పరిగణించవద్దు. దయచేసి భక్తులు కానీ అధికారులు కానీ గమనించండి. అసలు ఎవరు ఈ సమ్మక్క సారక్క తెలుసుకుందాం. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ అటవీ ప్రాంతాన్ని పాలించే గిరిజన దొర మేడరాజు వేటకు వెళ్ళినప్పుడు ఒక పుట్ట మీద ఆడుతూ కనిపించిన పాపకే సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకున్నాడు. సమ్మక్క వారికి కనిపించే సమయంలో చుట్టూ పులులు, సింహాలు ఆమెకు కాపలాగా ఉండటాన్ని చూసి ఆమెను దైవ స్వరూపమని భావించారు. కరువు ప్రాంతమైన ఈ మేడారంకి సమ్మక్క వచ్చాక సిరి సంపదలు పెరిగాయి. అమ్మవారి చేతితో ఏ పసరు ఇచ్చినా వ్యాధులు నయం అయ్యేవట. ఆమెను మేడరాజు తన మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజుకి ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ దంపతులకి సారలమ్మ, నాగులమ్మ, జంపన అనే 3 సంతానం కలిగారు. కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు రాజ్యాన్ని పెంచే ఉద్దేశంతో మేడరాజు పాలించే పొలవాసపై దండెత్తినప్పుడు మేడరాజు అక్కడి నుండి పారిపోయి మేడారంలో అజ్ఞాతవాసం గడుపుతూ ఉంటారు. మేడారాన్ని పాలించే పగిడిద్దరాజు కాకతీయులకి సామంతునిగా ఉంటూ పన్ను కట్టలేకపోయినందుకు మరియు మేడరాజుకి ఆశ్రయం కలిగించినందుకు, కోయ గిరిజనుల్లో విప్లవం నూరిపోస్తున్నందుకు పగిడిద్దరాజుపై కోపంతో కాకతీయ రాజు తన ప్రధానమంత్రితో మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తుతాడు. సాంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడిద్దరాజు, సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన మరియు గోవిందరాజులు వేర్వేరు ప్రాంతాల నుండి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా యుద్ధం చేస్తూ కాకతీయుల దాడికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధంలో మరణిస్తారు. పరాజయ వార్త విన్న జంపన అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులోకి దూకి మరణిస్తారు. అప్పటి నుండి సంపెంగ వాగుకి జంపన వాగు అని పేరు వచ్చింది. ఇక సమ్మక్క యుద్ధభూమిలో శక్తివంతులైన కాకతీయులకి ముప్పు తిప్పలు పెడుతూ వీరోచితంగా పోరాటం సాగించింది. గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యచకితుడవుతాడు. చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క చిలకగుట్ట వైపు వెళ్తూ మార్గమధ్యంలోనే అదృశ్యమవుతుంది. ఆమె కోసం వెతుకుతూ వెళ్లిన అనుచరులకు ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుమ గల బెల్ల లభిస్తుంది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుండి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతర అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.
ఇప్పుడు ఈ సమ్మక్క సారక్క జాతర విశేషాలు చూద్దాం. జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకొస్తారు. రెండవ రోజున చిలకలగుట్టలో భరణ రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. దేవతలు గద్దెలపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు. మూడో రోజున అమ్మవార్లిద్దరూ గద్దెలపై కొలువు తీరుతారు. నాలుగవ రోజు సాయంత్రం ఆవాహన పలికి దేవతలను ఇద్దరిని తిరిగి యథాస్థానానికి తరలిస్తారు. వంశపారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజారులు కావడం ఈ జాతర ప్రత్యేకత. తమ కోరికలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం అంటే బెల్లం నైవేద్యంగా సమర్పించుకుంటారు. గిరిజన వాళ్లే కాక అనేక మతాలకు చెందిన ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. సుమారు 1 కోటికి పైగా జనం పాల్గొనే మహా గొప్ప జాతర. ఈ సమ్మక్క సారక్క జాతరను తెలంగాణ కుంభమేళాగా పిలుస్తారు. తెలంగాణలో జరిగే అతిపెద్ద విశిష్ట గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఈ జాతర 2 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను 1940వ సంవత్సరం వరకు చిలకలగుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు. కానీ 1940 తర్వాత తెలంగాణ ప్రజలంతా కలిసి జరుపుకుంటున్నారు. ఏటేటా జనం పెరుగుతుండడంతో జాతరను కొండ కింద జరపడం ప్రారంభించారు. అమ్మవార్ల చిహ్నంగా గద్దెలు ఏర్పాటు చేయబడి ఉంటాయి. ఈ గద్దెలపైకి జాతర రోజు అమ్మవారి ప్రతిరూపాలుగా ఉన్న కుంకుమ బన్నెలు తీసుకువస్తారు. పూర్తిగా గిరిజన సంప్రదాయంలో జరిగే ఈ జాతరను తెలంగాణ నుండే కాకుండా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుండి సుమారు 1 కోటికి పైగా భక్తజనం వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు. సో ఇదన్నమాట సమ్మక్క సారక్క మేడారం జాతరలో ఉన్న వనదేవతలు, సమ్మక్క సారక్క విశేషాలు. ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్తున్నాం మనము రామప్ప టెంపుల్కి. వరంగల్లో ఉన్న రామప్ప టెంపుల్, అక్కడ నుంచి మళ్ళీ వరంగల్ తిరిగేసి బ్యాక్. సమ్మక్క సారక్క బంగారం అండి చూపి. సమరక్క బంగారక్క సమ్మక్క బంగారక్క సమ్మక్క సారక్క బంగారం మాల వేయించు. జై సమ్మక్క సారక్క. ఎప్పటి నుండో వెళ్దాం అనుకుంటున్న ఈ మేడారం సమ్మక్క సారక్క అమ్మవారి దర్శనం అయిన తర్వాత మేం బయలుదేరాం 52 కిలోమీటర్ల దూరంలో ఉన్న ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయంకి. కొబ్బరికాయలు దేవస్థానం వారి కొబ్బరికాయలు, శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం వారి కొబ్బరికాయలు. కొబ్బరికాయలు దేవస్థానం వారి కొబ్బరికాయలు, శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం వారి కొబ్బరికాయలు, శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం వారి కొబ్బరికాయలు. ఇప్పుడు మనం ఉన్నది రామప్ప టెంపుల్, రామలింగేశ్వర స్వామి టెంపుల్ రామప్ప. నేను వరంగల్లో ఉందనుకున్నా కానీ ఇది ఉన్నది ములుగు జిల్లాలో. ఇప్పుడు వెళ్ళి రామప్ప టెంపుల్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ రామప్ప టెంపుల్ క్రీస్తు పూర్వం 1213లో కాకతీయ రాజు కట్టించారన్నమాట. శిల్పకళ చాలా బాగుంటుంది అని చెప్పి బయట చదివాను. ఇది ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు గుర్తించబడింది. అంటే వాళ్ళు కాపాడుతుందన్నమాట. ఏవైతే పాత శిల్పకళ చాతుర్యం చాలా మంచిగా ఉన్న టెంపుల్స్ ఉంటాయి కదా, వాటిని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కాపాడుతూ వస్తారనమాట. సో ఈ రామప్ప టెంపుల్ కూడా అదేవిధంగా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు చాలా పెద్ద ప్రాంగణంలో ఉంది. ఇండియాలో ఉన్న టెంపుల్స్లో కట్టించిన వారి పేరు మీద ఉన్న టెంపుల్ ఇది ఒకటే. అంటే కాకతీయ రుద్రేశ్వరుడు రామప్ప అని చెప్పి షార్ట్ ఫామ్లో చెప్తారు. లోపల రామలింగేశ్వర స్వామి ఉంటారు. ఇక్కడ చెప్పులు వదిలి వెళ్ళాలి. బయట నుంచి చూడడానికి మాత్రం చాలా రిచ్గా ఉంది టెంపుల్. లోపలికి వెళ్ళి చూద్దాం శిల్పకళా నైపుణ్యం. కేంద్ర ప్రభుత్వం 8 శతాబ్దాల నాటి ప్రాచీన కట్టడమైన రామప్ప టెంపుల్ని వారసత్వ హోదా కట్టడంగా గుర్తించడం కోసం యునెస్కోకు ప్రతిపాదనలు పంపింది. యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఈ టెంపుల్ నామినేట్ చేయడానికి మెయిన్ కారణాలు ఏంటంటే
ఈ మందిరాన్ని ఇసుకపైన నిర్మించారు. నీటిలో తేలియాడే ఇటుకలతో గోపుర నిర్మాణం. అప్పటి ఈ రాళ్ళు ఇప్పటి వరకు రంగును కోల్పోకపోవడం. ప్రపంచవ్యాప్తంగా 255 కట్టడాలు పోటీ పడ్డాయి. జూలై 25, 2021లో రామప్ప దేవాలయానికి ప్రపంచ హోదా అయిన యునెస్కో గుర్తింపు దక్కింది. ఈ సంస్థ శిథిలావస్థలో ఉండే ఇలాంటి కట్టడాలను పరిరక్షిస్తారు మరియు పునర్నిర్మిస్తారు. ఈ ఆలయ ప్రత్యేకతలు: ఈ దేవాలయం ఎన్నో యుద్ధాలకు, దాడులకు, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని నిలబడింది. దేవాలయ ప్రాంగణంలో చిన్న కట్టడాలను నిర్లక్ష్యంగా వదిలివేయడం వల్ల అవి కొన్ని ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి. కొంతమంది ఇక్కడున్న నీళ్లపై తేలే ఇటుకలను తీసుకుని వెళ్ళిపోవడం ప్రారంభించారు. పురాతన కట్టడాల పునరుద్ధరణ, సౌకర్యాలను మెరుగుపరచడం తదితర చర్యలను చేపడుతున్నారు. ప్రాకార పనులకు కూడా చేపట్టారు. గతంలో భారీ వర్షాలకు తూర్పు ముఖద్వారం కూలిపోగా ఇప్పటికే శిథిలావస్థకు చేరిన మొత్తం గోడను తొలగించి పటిష్టంగా నిర్మించే పనులు మొదలుపెట్టారు. సో ఇదనమాట రామప్ప టెంపుల్ విశేషాలు. ఇంకా మనం నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళిపోదాం. మా పాప లేస్తలేదు, ఆడ ఇసుకలు ఆడుతూనే ఉంది. చూసేయండి, ఇల్లు కొడతాయంట. అప్పట్లో రాజులు, ఇప్పుడు ఇది చాలా బ్యూటిఫుల్ ఉంది. అప్పటి నుంచి భారతీయ పురాతత్వ పర్యవేక్షక శాఖ దీన్ని ఇప్పుడు తమ అధీనంలో తీసుకొని పరిరక్షిస్తుంది. ప్రధాన ద్వారం దగ్గర ప్రాకారం కూడా శిథిలమే ఉంది కాబట్టి ఇప్పుడు పడమర వైపు ఉన్న చిన్న ద్వారం ద్వారానే ప్రవేశం ఉంది. మహాశివరాత్రి ఉత్సవాలు 3 రోజుల పాటు ఇక్కడ జరుపుతారు. హౌస్ కడుతున్నావా? రామప్ప ఆలయ పరిసరాల్లో శిథిలావస్థలో ఉన్న కామేశ్వర ఆలయాన్ని పురావస్తు శాఖ అధికారులు 10 ఏళ్ల క్రితం తొలగించి రాతి శిల్పాలను పక్కన పెట్టారు. కాకతీయులు వాడిన శాండ్ బాక్స్ టెక్నాలజీని ఉపయోగించి పునర్నిర్మాణం చేపడుతున్నారు. 25 కిలోమీటర్ల పరిధిలో రోడ్ల అభివృద్ధి, మళ్ళీ లేగు లేగు వరంగల్. వీఆర్ ఇన్ వరంగల్ నౌ. 1 డేలో చాలా కవర్ చేసినాం. లాస్ట్కి భద్రకాళి టెంపుల్, 1000 స్తంభాల గుడితో మన ట్రిప్ని ఎండ్ చేస్తున్నాం. టైం 6 అయిపోయింది. ఇంకా ఫాస్ట్ కంప్లీట్ చేసి మళ్ళీ మనం వెళ్ళాల్సిన డిస్టెన్స్ ఆల్మోస్ట్ 250 కిలోమీటర్స్ పైన ఉంది. అంటే నైట్ 12 అయిపోవచ్చు. సో ఇది మన జర్నీ. ఇప్పుడున్నాం మనం భద్రకాళి టెంపుల్ దగ్గర. హైవే నుంచి బ్యాక్ నుంచి ఎంటర్ అయ్యాం. ఆ పక్కనే లేక్ కూడా ఉంది. వెళ్తూ చూద్దాం. భద్రకాళి దేవస్థానం తెలంగాణ రాష్ట్రం వరంగల్లో ఉంది. ఈ దేవాలయం నగర నడిబొడ్డున వరంగల్ హన్మకొండ ప్రధాన రహదారిపై పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో భద్రకాళి చెరువు తీరాన గుట్టల మధ్య ప్రకృతి శోభతో ప్రశాంతమైన వాతావరణంలో విరజిల్లుతూ ఉంది. శ్రీ భద్రకాళీ దేవి విగ్రహం దాదాపు 9 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడల్పుతో కన్నుల పండుగగా అల్లారుతూ భక్తులకు కటాక్షిస్తూ కనిపిస్తుంది. ఈ ఆలయం 625వ సంవత్సరంలోనే నిర్మించబడిందని చెప్పి స్థానికుల కథనం. వెంగి చాళుక్యులపైన విజయం సాధించడానికి పశ్చిమ చాళుక్య ప్రభువైన 2వ పులకేశి ఈ ఆలయాన్ని నిర్మించి అమ్మవారిని ఆరాధించినట్టు చెప్తారు. అందుకు ఆధారం అమ్మవారి విగ్రహం ఒక పెద్ద ఏకాండ శిల మీద చెక్కబడి ఉండటమే. ఈ విధంగా ఏకాండ శిలలో విగ్రహం చెక్కడం చాళుక్య సంప్రదాయంలో కనిపిస్తుంది. 1323వ సంవత్సరంలో కాకతీయ సామ్రాజ్య పతనానంతరం ఈ దేవాలయం ప్రభావాన్ని కోల్పోయినట్టు కనిపిస్తుంది. అదీకాక హైదరాబాద్ సంస్థానంలో సాగిన గోల్కొండ నవాబుల పాలన, రజాకారుల దుశ్చర్యల ఫలితంగా దాదాపు 1950 సంవత్సరం వరకు ఈ దేవాలయం పునరుద్ధరణకు నోచుకోలేదు. 1950లో ఒకరోజు ఈ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త గణేష్ శాస్త్రి స్థానిక మడుంబై రామానుజాచార్య నగరంలో ఉండిన ఒక ప్రముఖ వ్యాపారి మగన్లాల్ సమేజా గారి వద్దకు ఆలయాన్ని మళ్ళీ నిర్మించడానికి సహాయం కోరడానికి మరునాడు ఉదయం వెళ్దామని నిశ్చయించుకున్నాడు. అదే రాత్రి మగన్లాల్ సమేజాకు అమ్మవారి కల్లో కనపడి, రేపు నీ దగ్గరికి 2 వ్యక్తులు వస్తారు, వారితో పాటు నువ్వు నా దేవాలయానికి వచ్చి నన్ను సేవించు అని అమ్మవారు ఆదేశించిందట. మర్నాడు ఉదయం తన ఇంటికి వచ్చిన ఆ 2 వ్యక్తులతో దేవదూతులుగా భావించి ఆ వ్యాపారి ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించి, నా కుమార్తెకు పడిపోయిన మాట తిరిగి వస్తే ఆలయ పునరుద్ధరణకు నా వంతు సహకారం అందిస్తానని శాస్త్రికి మాట ఇవ్వగా, గణేష్ శాస్త్రి ప్రతినిత్యం అమ్మవారికి అభిషేకించి జలాన్ని 1 మాసం వరకు క్రమం తప్పకుండా మగన్లాల్ సమేజా కూతురికి తీర్థం పెట్టడం ద్వారా ఆమెకు పోయిన కంఠస్వరం తిరిగి వచ్చింది.
అమ్మవారి మహిమకు ముగ్ధురైన మగల్నాథ్ సమేజ మరికొంతమంది సహాయంతో ఈ ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మించారు. 1950లో పునరుద్ధరించే సమయం వరకు అమ్మవారు వేలాడుతున్న నాలుకతో రౌద్రరసం ఒట్టిపడుతూ భయంకరంగా ఉండేది. అలాంటి రౌద్ర స్వరూపిణిని నోటిలో అమృత బీజాలు వేసి భీకరమైన ముఖాన్ని ప్రసన్నంగా మార్పించారు. దక్షిణాచార సంప్రదాయం ప్రకారం అర్చించబడే మూర్తి శాంత స్వరూపంగా ఉండాలనేది శాస్త్రవిధి. అంతేగాక అమ్మవారి గుడిలో శ్రీ చండీ యంత్ర ప్రతిష్ఠ చేసి ప్రతి సంవత్సరము శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు, ప్రతినిత్యము ధూపదీప నైవేద్యాదులు అనే సంప్రదాయాలను పునరుద్ధరించారు. అమ్మవారికి ఎదురుగా పెద్ద చెరువు ఒకటి ఉంది. దానినే భద్రకాళి చెరువు అంటారు. వరంగల్ నగర ప్రజలకు తాగునీటి సరఫరా కూడా ఈ చెరువు నుండే జరుగుతుంది. సో ఇవన్నమాట వరంగల్లో ఉన్న ఈ భద్రకాళి టెంపుల్ విశేషాలు. ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్తుంది పక్కన ఉండే 1000 స్తంభాల గుడి. 1000 స్తంభాల గుడి తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రాత్మక దేవాలయం. ఇది 11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవునిచే చాళుక్యుల శైలిలో నిర్మించబడి కాకతీయ సామ్రాజ్య కళాపిపాసకు, విశ్వబ్రాహ్మణ శిల్పుల పండితనానికి మచ్చుతునగగా భావితరాలకు వారసత్వంగా మిగిలింది. ఇక్కడ మందిరంలో రుద్రేశ్వరుడు ప్రధాన మూర్తిగా లింగ రూపంలో భక్తుల పాలిట కొంగు బంగారమే కొలువై ఉన్నాడు. ఆలయ ముఖమండపానికి ఉత్తరాభిముఖాన నందీశ్వరుని విగ్రహం నల్లరాతితో మలచబడినదై టీవీగా దర్శనమిస్తుంది. వర్షం మూవీలో ఈ మందిరాన్ని చూడొచ్చు. మాఘ, శ్రావణ, కార్తీక మాసాల్లో ఆలయ సందర్శన విశేష ఫలితాన్ని ఇస్తుందన్న నమ్మకం. మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి, గణేష నవరాత్రుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో ఇసుక వేస్తే రాళ్ళంతగా భక్తజన సందోహం రుద్రేశ్వరిని దర్శిస్తారు. మీరు వరంగల్ వైపు వెళ్తే తప్పకుండా ఈ మందిరాన్ని దర్శించండి. సో ఇదన్నమాట మన టెంపుల్ ట్రిప్. భద్రాచలం, వరంగల్ దారిలో వచ్చిన టెంపుల్స్ అన్నీ కూడా కవర్ చేసాము. ఈ ఒక్కరోజు మాత్రం మొత్తం జర్నీలో అయిపోయింది. కంప్లీట్గా డ్రైవింగ్ చేసుకుంటూ ఈ విధంగా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ అలా వచ్చా. ఎక్కువ కంటెంట్ రికార్డ్ చేయలేదు, మీకు తెలిసిందే. వీడియోలో చాలా తక్కువ చూపించాను. జస్ట్ ఫ్యామిలీస్ వచ్చాయి కాబట్టి అలా వెళ్తూ చిన్న చిన్న క్లిప్ తీసుకొని ఈ విధంగా వీడియో కంప్లీట్ చేసా. ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరుతున్నాను నేను. నా రేపటి నుంచి బ్యాక్ టు వర్క్. ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ మంచి ట్రావెల్ వ్లాగ్స్తో కలుసుకుందాం. నా ఆటోమేటిక్ కంటెంట్ గురించి, మోటో మ్యాట్ ఛానల్, ట్రావెల్ గురించి, రైడర్ MK. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. ఓం నమః శివాయ్. జై హింద్.